Ready to move in premium triplex villas at Kollur APR Projects. ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు అదే విధంగా ప్రజాప్రతినిధులు అదే విధంగా ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు మాజీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని నాడు ఆ నాయకులు మాట్లాడినటువంటి మాటలు ఆనాడు కేసీఆర్ గారు గతంలో కాంగ్రెస్ పాలనలో 50-60 సంవత్సరాల్లో ఎల్ఆర్ఎస్ అక్రమ లేఅవుట్లు తయారైనటువంటి వాటి అన్నిటిని కూడా రెగ్యులరైజేషన్ చేసి ప్రజలు ఇబ్బందులు తీయాలనే ఆలోచనతోటి ఎల్ఆర్ఎస్ ని ప్లాన్ చేస్తే ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కొమ్మరెడ్డి వెంకరెడ్డి కానీ అదే విధంగా బట్టి విక్రమార్క కానీ సీతక్క కానీ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎల్ఆర్ఎస్ పేరుతోటి డబ్బులని దోసుకుంటున్నారు అని మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇస్తామని మాటలు మాట్లాడినారు. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేపు మార్చి 31వ తారీఖు లోపున అందరూ కూడా ఎల్ఆర్ఎస్ని డబ్బులు కట్టి రెగ్యులరైజేషన్ చేసుకోండి అని పిలుపునివ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాటలు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి మాటల్ని నిజం చేసుకోమని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే ఎల్ఆర్ఎస్ ఏదైతుందో దాన్ని ఉచితంగా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ రోజు ఎల్ఆర్ఎస్ మీద ఉచితంగా కావాలని ఎల్ఆర్ఎస్ అక్రమంగా చేస్తున్నానని కోర్టు పోయి ఫిల్ వేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు లేవా అని ఒకసారి ఆలోచన చేసుకొని మరొకసారి పునరావృతం చేసుకొని ఎల్ఆర్ఎస్ను ఉచితంగా ఇవ్వాలని ఈరోజు నల్గొండ సెంటర్లో డిమాండ్ చేస్తూ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలతోటి అబద్ధ హామీలతోటి అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని ఇవాళ పెట్టుబడి సాయం 90 రోజులు దాటుతున్నా ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయము అకౌంట్లలో ఇంత కూడా డబ్బులు వాళ్ళలేదు. అదే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి మాట మహిళలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తాము అని మాట ఇచ్చారు, ఇంతవరకు ఇవ్వలేదు. అదే విధంగా ఆసరా పెన్షన్లు ఏవైతున్నాయో 2000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే మేము 4000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఈనాటికి కూడా 4000 రూపాయలు ఇవ్వడం లేదు. అదే విధంగా 200 యూనిట్ల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా కరెంట్ ఇస్తామని మాట ఇచ్చిండ్రో దానికి నిబంధనలు పెట్టి కాలయాపన చేసి రద్దు చేసే పరిస్థితిలో కొందరికి మాత్రమే అవకాశం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని మాటలు చెప్పిండ్రు, దాని మీద కూడా ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకుంటలేరు. 2 లక్షల రూపాయల రుణమాఫీ వెంటనే డిసెంబర్ 9 నాడు మేము చేస్తామని మాట ఇచ్చిండ్రు, దాని మీద కూడా ఏం నిర్ణయం తీసుకుంటలేరు. అదే విధంగా రైతులకు బోనస్ ఏదైతుందో పంట మీద 500 రూపాయల బోనస్ ఏదైతుందో దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటలేరు. ఇట్లా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇవ్వకుండా ఏదో ఉచిత బస్సు అని ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేసి దాన్నే పూచిని చూపిస్తూ ఏది కూడా పేపర్ల మీదనే స్టార్ట్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. కానీ ఏది కూడా ప్రజలకు కావాల్సినవి ప్రజలు కోరుకున్నాయి ఇవ్వడం లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోయినా ఈ యొక్క తెలంగాణ ప్రజలు మీ వెంట పడతారు. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మీ వెంట పడి మీ మెడలు వంచి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మీ వెంట పడతామని కూడా మీకు ఈ రోజు ఈ యొక్క ధర్నా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ధర్నాలు ఇక్కడికే ఆరంభం మాత్రమే, ప్రారంభం అయినాయి. ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాటలు నెరవేర్చకపోతే ప్రతిరోజు జనంలో నిలదీస్తామని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ మరొకసారి ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా ఇవ్వాలని ఈ నల్గొండ నియోజకవర్గ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.